ఇది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో, మనకైతే చాలామంది అడుగుతున్నారు అన్న సిపి గెట్ మనకి డేట్ ఎక్స్టెండ్ అయింది. రిపోర్టింగ్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. అఫీషియల్‌గా ఎక్స్టెండ్ అయిందా అని చాలామంది ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ చేసిర్రు. ఇప్పుడు ఈ ఆఫ్టర్‌నూన్ నుంచి. నేనేమో కొంచెం బిజీ ఉండడం వల్ల చూసుకోలేదు. సో, సిపి గెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్‌సైట్ వస్తది. సిపి గెట్ 2024 వెబ్‌సైట్. ఇందులో మీరు చూసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ PS1 సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్స్టెండెడ్ అప్ టు 29 అని స్క్రోల్ అవుతుంది ఇక్కడ న్యూస్ దగ్గర. ఇంపార్టెంట్ డేట్స్ రీషెడ్యూల్ అని ఉందా, ఇంపార్టెంట్ లింక్స్. ఇది క్లిక్ చేస్తే మనకు నోటీస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో, మీ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాలేజ్ వైజ్ లిస్ట్ ప్రొవిజనల్లీ అలాటెడ్ అంటే మీకు తెలుసుకొని ఉంటుంది కదా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నా డిపార్ట్మెంట్ అంటే నా ఎంఏ ఇంగ్లీష్లో అలాట్మెంట్ ఏ ర్యాంక్కి అయింది అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని నార్మల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏంది, ఎంఏ ఇంగ్లీష్లో మీకు ఇక్కడ ఎన్నో కాలేజెస్ తెలంగాణ మొత్తం ఎంఏ ఇంగ్లీష్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ఎన్ని యూనివర్సిటీ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో, మీరు ర్యాండమ్లీ ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏ లిస్ట్కి వచ్చిందనేది ఇక్కడ లిస్ట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో, చూసుకోవాలి ఇక్కడ. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నీకు ఒక ఐడియా ఉంటుంది, నాకు అసలు మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుందా లేదంటే వేరే యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజ్లో ఇక్కడ ఇది ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ అలాట్ అయింది, ఓకే నా కేటగిరీలో ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు నేను సెకండ్ పేజ్లో ట్రై చేస్తే నాకు హోప్ ఉంటుందా అనేది చూసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లిక్ చేస్తే రీషెడ్యూల్ కూడా మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. సో, ఒక నిమిషం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అడుగుతున్నారు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పనీకి, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇది చూడండి, మనకి ప్రొఫెసర్ జలపతి. యాక్చువల్గా మనకి కన్వీనర్ సార్ పాండురంగారెడ్డి సార్ ఉండాల్సింది. మొన్న కూడా నేను వెళ్ళి కలిసినప్పుడు పాండురంగారెడ్డి సార్ లేడు. ఓకేనా. సో, నిన్న మార్నింగ్ కలిసినప్పుడు పాండురంగారెడ్డి సార్ లేడు. సో, అందుకోసమే ఇక్కడ చూడండి డైరెక్టర్ సిపి గెట్ డైరెక్టర్. సో, కన్వీనర్ సార్ అయితే పాండురంగారెడ్డి సార్, అతను అయితే లేడు కాబట్టి అతని తర్వాత జలపతి సార్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నోటీస్ అయితే వచ్చింది. చూడండి, రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే 29 వరకు. ఓకేనా. సో, 29 వరకు మనం రిపోర్ట్ చేయొచ్చు. సో, ఇది 20కి ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు 13కి లాస్ట్ డేట్ ఉండే కదా, ఇప్పుడు 20 దాకా ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్స్ విల్ బీ కమెన్స్ ఫ్రమ్ 21 అంటే 21 వరకు మనకి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్ మళ్ళీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ఎవరు అప్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పేజ్లో మొత్తానికి అప్లోడ్ చేసుకునే వాళ్ళు సెకండ్ పేజ్లో మనం సెల్ఫ్ రిపోర్ట్ కాదు, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి వెరిఫైడ్ అయ్యి అప్రూవ్డ్ అయ్యి వీళ్ళందరూ సెకండ్ పేజ్లో చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పేజ్లో చేసుకోలేదు, ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఇది అప్రూవ్ అయిపోయింది, వెరిఫై అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టినావంటే నువ్వు డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ 21th మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే మనకు ఒక 5-6 డేస్ అదే ఉంటుంది. అంటే సెప్టెంబర్ 25 తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ ఇస్తాడు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ పేజ్లో అప్రూవ్ అయిన వాళ్ళు. అండ్ ఫస్ట్ పేజ్ మిస్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అయితే 21 వరకు మనకి స్టార్ట్ అవుతుంది. 21 నుంచి మీరు చేసుకోవచ్చు సెకండ్ పేజ్. అండ్ రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అని ఉంది కదా. సో, 20 వరకు ఎక్స్టెండ్ చేసారు. 20 వరకు మీరు రిపోర్ట్ చేయొచ్చు కాలేజ్లో. ఓకేనా. సో, ఇది దీనికి సంబంధించింది. సో, అంతకుమించి అప్డేట్ అయితే ఏం లేదు. చాలామంది డేట్ ఎక్స్టెండ్ అయింది అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పేజ్లో నేను ఇస్తా అంటే ఇచ్చేయండి సర్టిఫికెట్స్, నో ప్రాబ్లం. మళ్ళీ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే మీ సర్టిఫికేట్ మీకు ఇస్తారు. లేదన్నా అనుకుంటే మాత్రం నేను మొన్న పోయి ఈ సార్ తోటి మాట్లాడినా. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ పి జలపతి ఉందో ఈ సార్ తోటి నేను మాట్లాడింది. ఆ సార్ అయితే చెప్పిండు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది, పేమెంట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో వేరే సీట్ రాకపోతే అప్పుడు వెళ్ళి జాయిన్ కావాలి. మనం కంపల్సరీ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత నీకు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే సెకండ్ పేజ్లో అలాట్ అయిన సీట్కి వెళ్ళి జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో వేరే సీటు ఏం అలాట్ కాకపోతే ఇప్పుడు సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్కి వెళ్ళి జాయిన్ కావాలి. అది ఉంటుంది సీటు నువ్వు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే. సో, అని చెప్పిండు. కాబట్టి సెకండ్ పేజ్లో కంపల్సరీ టీసీ ఇచ్చి అందరు జాయిన్ కావాలి. థర్డ్ పేజ్ దాకా వెయిట్ చేయొద్దు. థర్డ్ పేజ్ అనేది ఫైనల్ పేజ్. నేను థర్డ్ పేజ్ తర్వాత టీసీ ఇస్తాను నడవది. సెకండ్ పేజ్లోనే టీసీ ఇచ్చి సెకండ్ పేజ్లోనే జాయిన్ కావాలి ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ అందరూ. ఓకేనా. అండ్ సెకండ్ పేజ్ జాయిన్ అయిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు థర్డ్ పేజ్ ట్రై చేసుకోవచ్చు. థర్డ్ పేజ్లో వేరే సీట్ వస్తే సెకండ్ పేజ్లో ఇచ్చిన టీసీ రివర్స్ తీసుకొని మళ్ళీ థర్డ్ పేజ్లో వచ్చిన దగ్గర సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. టెన్షన్ పడకండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి అప్డేట్ చేసుకోండి, కొంచెం ఇబ్బంది కాకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ సెకండ్ పేస్ థర్డ్ పేస్లలో సప్లీలలో పాస్ అయిన వాళ్ళు, రివాల్యుయేషన్లో పాస్ అయిన వాళ్ళందరూ యూజ్ చేసుకోర్రి. మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి క్యాంపస్ సీట్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అంతే.